రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 33% ఆదా చేయగల స్వర్గసీమ వెంచర్లు సందర్శిస్తామని ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్గా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు. 151 సీట్లు మార్చినా జగన్ అధికారంలోకి రారని చెబుతున్నందుకే చంద్రబాబు లోకేష్కు ఈ సవాల్ విసురుతున్నానన్నారు. పవన్ కళ్యాణ్ గారిని వెంటబెట్టుకొని రావాలనుకుంటున్నారు. సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? సింగిల్గా పోటీ చేసే దమ్ముందా మీకు? ఇంతకుముందు అడిగారుగా, మళ్ళీ అడుగుతున్నారండి అని కాదు నేను చెప్పేది. ఇవాళ ఉపన్యాసాలు చెప్తున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు చెప్తున్నారుగా. 151 సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా. నేను అడుగుతా ఉన్నా, సవాలు చేస్తున్నా, ఈ సవాలును స్వీకరించండి. మీ బాబు కొడుకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్గా పోటీ చేస్తామని చెప్పండి. 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెంటబెట్టు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు అంత అద్భుత పాలనే అందిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ సింగిల్గా ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. 175 సీట్లలో గెలిచేందుకు వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే టీడీపీ ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించారు అంబటి. మళ్ళీ ఇవాళ పోటీకి వస్తున్నారు కదా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? నేను 14 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశానో అలాంటి చక్కని పరిపాలన చేస్తానని ఎందుకు మాట చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి అయి మళ్ళా 175 సీట్లు గెలుచుకోవడానికి సింగిల్గా పోటీ చేయడానికి నిర్ణయించుకుంటే ఎందుకు మీరు గుంపులుగా